ప్రభుత్వాన్ని, మీరు ఆ ప్రభుత్వాన్ని దిక్కుమాలిన ప్రభుత్వం అంటున్నారు. సరే, మీకు ఉద్దేశం లేదు, ఫైన్, కానీ ఈ రకంగా మాట్లాడడాన్ని ఏ రకంగా సమర్థిస్తారు? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడండి కేటీఆర్ గారు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. అది మా సొంత అభిప్రాయాలు కాదు. ప్రజల నుంచి ఈ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను బట్టే మాట్లాడాల్సిన అవసరం ఈ రోజు వచ్చింది కాబట్టి మాట్లాడారు. ఈ దిక్కుమాల ప్రభుత్వాన్ని మేం కూలగొట్టాలనుకోవట్లేదు, ప్రజలు కూలగొడతారు త్వరలో అని చెప్పాడు. ఎందుకంటే తప్పుల తడకగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అబద్ధపు హామీలు ఇవాళ అన్ని వర్గాల వాళ్ళకి అర్థమైపోయింది. ఈ అబద్ధపు హామీలు మోసం చేసినటువంటి స్థితి కాంగ్రెస్ ఏదైతే చేసిందో ఇది ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో, వ్యతిరేకతే కాదు, వాళ్ళ అభిప్రాయాలు, బలమైనటువంటి అభిప్రాయాలు, ఇక వద్దు ఈ కాంగ్రెస్, ఈ పరిపాలన మాకొద్దు, ఈ రేవంత్ రెడ్డి మాకొద్దు అనే అంశం ఏదైతే ఉందో అన్ని వర్గాల ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, అదే విధంగా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, లేదంటే లగచర్ల రైతులు కావచ్చు, లేదంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పేసి మాట్లాడారు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడింది రియల్ ఎస్టేట్ ఇవ్వాల. రేవంత్ రెడ్డి గారి తప్పుడు విధానాల వల్ల రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల రియల్ ఎస్టేట్ మీద ఆధారపడినటువంటి అన్ని రంగాలు కూడా ఇవాళ ఎంత అగమ్య గోచరమైన స్థితికి చేరుకున్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మేం పడగొట్టాలని అనుకోవట్లేదు. వాళ్ళు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ లో గెలిచినటువంటి, అంటే ఇప్పుడు ఈ మాటలు సత్యవతి గారు, ఈ మాటలు కేటీఆర్ కానివ్వండి, కొత్త ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, వాళ్ళు మాట్లాడుతున్నారా, వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఈ మధ్య విమర్శలు వస్తున్నాయి. దానికి ఏమంటారు ఆయన? ఇంకొకటి, మీరు అన్నట్లు కొత్త ప్రభాకర్ రెడ్డి కమెంట్స్ అవి ఫామ్ హౌస్ నుంచి వచ్చిన డైరెక్షన్ కాబట్టి ఆ రకంగా మాట్లాడరు అంటున్నారు. దానికి ఏమంటారు? ఫామ్ హౌస్ నుంచి వచ్చే డైరెక్షన్స్ ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ప్రతిపక్షంగా నిలబడి వాళ్ళ పక్షాన ప్రశ్నించి, వాళ్ళ పక్షాన ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవి నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేయమని చెప్పేసి అక్కడి నుంచి వస్తాయి తప్పితే ఆదేశాలు గాని లేకపోతే సూచనలు, సలహాలు గాని కాంగ్రెస్ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్పలేదు. ఎందుకంటే మా కేసీఆర్ గారు మొదట్లోనే చెప్పారు, మేము ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవట్లేదు, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది అని చెప్పేసి మాట్లాడారు. ఒకటి. రెండోది, అంతెందుకండి ఇవన్నీ చర్చలు ఎందుకు, ఇవాళ ప్రభుత్వం ఏర్పడగానే బీఆర్ఎస్ లో ఎన్నికైనటువంటి ఒక 10 మంది కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో స్పీకర్ గారికి, దాని మీద వీళ్ళు మాట్లాడుతున్న అంశం ఏంటి, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము, కాంగ్రెస్ లోకి రాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేవలం అభివృద్ధి కోసమే కలిసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆ అభివృద్ధి ఏమి లేదు అనేది అర్థమైంది కదా. ఇంతే, ఈ చిన్న ఎగ్జాంపుల్, ఇది ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి ఎగ్జాంపుల్ అయితే ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత. మేడం, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి ప్రశ్నించే ప్రజల మీద లాఠీలు గొలిపింది, అదే విధంగా అడవుల మీద, వన్యప్రాణుల మీద బుల్డోజర్లను పంపించింది. ఇంతకు మించి చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అని చెప్పేసి ప్రజలే ప్రశ్నిస్తున్నారు. అంటే ఓకే, ఇప్పుడు మీరే 5 ఏళ్ళు ఉండాలంటున్నారు, మళ్ళీ మీరే ఈ రకంగా విమర్శిస్తున్నారు కదా, దీన్ని ఏ రకంగా చూడాలి? మేడం మళ్ళీ చెప్పండి. మీరే 5 ఏళ్ళు ఉండాలని అడుగుతున్నారు అండ్ మీరే ఈ రకంగా విమర్శించడాన్ని ప్రజల్ని రెచ్చగొడుతున్నారా ఏంటి? ప్రజల్ని మేము రెచ్చగొట్టట్లేదు మేడం, ప్రజలు ఉద్యమిస్తున్నారు. వీళ్ళ తప్పుడు విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రజలు మా తెలంగాణ భవన్కి వస్తున్నారు, మా నాయకత్వాన్ని కలుస్తున్నారు, మేము భరించలేము ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి ప్రజల నుంచి వస్తుంది. చూడండి, ఏ రంగానికి ఆ రంగం నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఆర్టీసీ సమ్మెకు నోటీసులు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అంగన్వాడీ టీచర్లు గొడవ చేశారు, అదే విధంగా ఆశా వర్కర్స్ గొడవ చేశారు, నిరుద్యోగులు గ్రూప్ 1 అంశం మీద వచ్చిన రిజల్ట్స్ మీద ఆ తప్పుడు తలకల మీద కోర్టుకు ఎక్కితే ఇవాళ కోర్టు మొట్టికాయలేసినటువంటి పరిస్థితి. హెచ్సియు భూముల మీద కోర్టు, సుప్రీంకోర్టే అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి. లగచర్ల అంశం మీద కావచ్చు, హైడ్రా అంశం మీద కావచ్చు, అట్లాగే బీసీ డిక్లరేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకున్న కులల గణన కావచ్చు, ఏ ఒక్కటైనా మీరు తీసుకోండి మేడం, ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు,
ప్రజలు మీరు ఊర్లలోకి వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, మీరు, నేను ముగ్గురం కలిసి ఏ గ్రామానికైనా వెళ్దాము. ఆ గ్రామంలో వాళ్ళ అభిప్రాయాల్ని మనం తెలుసుకుందాం. ఓకే. వాళ్ళ అంటే అభిప్రాయాలను మీరు చెప్తుంది బట్టి సరే, మీరు ప్రభాకర్ చెప్తున్నారు రెడ్డి కావచ్చు, వ్యతిరేకత లేదంటే ఏర్పడుతుంది, ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి, రైతుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి, అది మీడియా కూడా చూస్తుంది. కానీ ఒకటి, ప్రజలకి కోపం వస్తే బంగ్లాదేశ్ కి పట్టిన గతే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ కి పడుతుంది అన్న మాటని ఏ రకంగా చూడాలి? అంటే ఇప్పుడు ప్రజల్ని మీరు హింస సైడ్ ప్రేరేపిస్తున్నట్టు కాదా? మేము ప్రేరేపించడం కాదు మేడం, ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. చరిత్రను చెప్పిండు, గత చరిత్ర అంటే చరిత్ర ఇప్పుడు ఇది రీసెంట్ గా జరిగిన అంశం కాబట్టి బంగ్లాదేశ్ అంశము ఎగ్జాంపుల్ గా చూపించాడు. ప్రజలు తలుసుకుంటే నియంతలని మట్టు కల్పించిన చరిత్రని గుర్తు చేశాడు. గత చరిత్రలో ఉన్నాయి, రీసెంట్ గా జరిగిన బంగ్లాదేశ్ చరిత్ర ఉంది కాబట్టి ఆ అంశాన్ని సూచించారు కేటీఆర్ గారు. కాబట్టి అది జరుగుతుంది, త్వరలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తది. కుండ బద్దలు కొట్టినట్టు నేను కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ నుంచి ఒక ఉద్యమకారినిగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో చాలా అగ్రభాగాన నిలిచిన వాళ్ళుగా మేము చెప్తున్నాము. విద్యారంగ సమస్యల మీద కొట్లాడి అనేక విజయాలు సాధించిన వాళ్ళుగా మేము చెప్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతతోటి మేము కోరుకుంటున్నాము రేవంత్ సర్కార్ ఉండాలని చెప్పేసి. మా నాయకుడు కూడా, మా కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు, రేవంత్ సర్కార్ ఉండాలి. ఇంకో 20 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ఆ కాంగ్రెస్ పీడ పోయే వైపుగా ఇంకా ప్రజలు విసిగిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కటంటే ఒకటి కూడా నెరవేరట్లేదు. ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ లో ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత సుఖంగా ఉన్నారు, ఎంత అభివృద్ధి వైపులో కేసీఆర్ పరిపాలన సాగింది. ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే అమల్లోకి పోయాయో ఆ అమలు నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ చెబుతున్న అభిప్రాయాలు ఇవాళ ఒక్క కాదు, పేదవాళ్ళు కావచ్చు, అదే విధంగా అన్ని వర్గాల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలని నిక్కచ్చిగా ఏ భయం లేకుండా మీరు చూడండి. సోషల్ మీడియాలో చాలా మంది అభిప్రాయాలు చెప్తున్నారు, వాళ్ళకేం చదువు లేదండి, వాళ్ళకు లోక జ్ఞానం ఉంది. వాళ్ళు కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలనతో లబ్ధి పొందిన వాళ్ళు, 10 ఏళ్ళు కంటి నిండా నిద్రపోయిన వాళ్ళు, కడుపు నిండా తిన్నోళ్ళండి. ఇవాళ ఆకలి కేకలు గ్రామాలలో వినిపిస్తున్నాయి. ఇవాళ తాగునీరుకి బిందెలు నెత్తన పెట్టుకొని మళ్ళీ గతంలో ఏదైతే కిలోమీటర్ల దూరం పోయిర్రో ఇవాళ అట్లాంటి పరిస్థితి ఏర్పడింది. ఫ్రీ బస్సు